సో, ఒక డాక్టర్‌గా కాకుండా ఒక ఆత్మీయుడిగా మీరు వాళ్ళకిచ్చే సలహా ఏంటసలు? సరే ఇదైతే జీవితంలో ఒక చిన్న పార్టే గాని, జీవితమే ఆల్కహాల్ కాదు. కాదు. యెస్. చాలామందికి నేను చెప్తుంటాను. డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళకి కూడాను. త్రాగడానికి మనం పుట్టలేదు. హ్మ్. ఇది ఏదో ఒక చిన్న అంటువ్యాధి. హ్మ్. అంటించుకున్నామా, వదిలించుకున్నామా అన్నట్లుగా ఉండాలి తప్ప, ఆ! ఇదే వ్యసనంలాగా అది ఏ వృత్తిలో ఉన్నా, ఆ! సినీ రంగంలో ఉన్నా, ఆ! కార్పొరేటు జాబుల్లో ఉన్నా, సాఫ్ట్‌వేర్ జాబుల్లో ఉన్నా, ఈవినింగ్ అయ్యేసరికి మనం ఇందాక మీరు మొదలెట్టేటప్పుడు అవును. అదేదో డైలాగ్ చెప్పారు. మద్యపానం మహదానందం, మనోధైర్యం ధనాధనం. ధనాధన్. జీవితం ధనాధన్ అయిపోతుంది. అవును. అది కాదు. మీ ముందు చాలా ఉన్నాయి. ఈరోజు మనం పేర్లు చెప్పుకోకూడదు గానీ, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రాలకి సీఎంలయ్యారు. అవును. సినిమా ఇండస్ట్రీలో చాలా బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎంతో ఉన్నత స్థాయికి కరెక్ట్. వాళ్ళు కాకుండా వాళ్ళు ఫర్దర్ ఏవైతే జనరేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఫలాలు అందించే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. అలాంటి వోళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు పోవాలి గానీ, ఈరోజు తాగాము, ఈరోజు తాగావు, నిన్న తాగావు, మొన్న తాగావు, అంతకుముందు కూడా అవును. తాగావు. అవును. ఏమైనా వచ్చిందా? నీకు తెలుస్తుంది కదా! నీ పేపర్ ఎవడైనా దిద్దుతున్నాడా? ఏమవుతది? ఏమవుతది? నీ జీవితాన్ని ఎవడైనా దిద్దుతున్నాడా? పొద్దున ఇదసలు ప్రశ్నే కాదండి. స మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మీకు కరెక్ట్. వీడియోలు చూస్తున్నారు, కరెక్ట్. మీడియా చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. అవును. ఏం ఇది ఇంకొకరు చెప్పాల్సిన ఆన్సరే కాదు.